బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఈ రోజు అయితే ఇంకా తలకాయ నొప్పి, ఇంకా బ్యాక్ పెయిన్, ఇంకా లాక్ పెయిన్ జబ్బులన్నీ వచ్చేసాయి. ఎందుకు అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్ళిపోద్దామా? మరి ఏం జరిగిందో చూసేయండి, లాస్ట్ వరకు చూడండి. నీ బాధ పగడు కూడా రావద్దు అనేసి మీరే అనుకుంటారు. మొత్తానికి నేనైతే స్టార్ట్ అయిపోయాను. పదండి వెళ్ళిపోతాం, లెట్స్ గో. చూడండి, అసలు ఒక మనిషి కాదు కదా, ఒక పక్షి కూడా లేదు. అంత దట్టమైన అడవుల్లోకి నేను దూరాను. రోజు ఒక పక్షి కూడా కనిపించలేదు. డేంజరస్ ఆగండి. ఎందుకు ఇక్కడ స్కూటీ ఆగిందో తెలుసా? చుట్టూ పొదలు తప్పి ఇంకేం కనిపించవు. ఎవడెప్పుడు వచ్చి ఏం పీక్కుని పోతాడో కూడా తెలియదు. అంత దారుణమైన సిచ్యువేషన్లో అక్కడ ఉన్నాము. అసలు అటు ఇటు కూడా ఎవ్వరూ ఉండరు. ఈరోజు ఏమైంది అంటే, ఈరోజు వెళ్ళడం అనేది ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నాము. బట్ లాస్ట్కి నేను మా అమ్మ మాత్రం మిగిలిపోయాము, ఇద్దరమే. సో దానికోసమని ఇంక వెళ్తూ ఉన్నాము. అక్కడ ఆగాల్సి వచ్చింది. ఎందుకు ఆగాల్సి వచ్చింది అనేది వీడియోలోకి ఇంకా వెళ్దాం. అన్నిసార్లు వచ్చిన వాళ్ళకి గుర్తులేదు. నాకు మా అమ్మ రిటర్న్ కౌంట్ వేస్తుంది. ఇది వచ్చేసరికి ఇదే రూట్లో రావడం అవుతుంది. కొంచెం గుర్తుపెట్టుకొని ఏం చేస్తాం, అట్లా ఉంటుంది మరి. నా చోట్లో పూలు పెట్టినట్టు ఇంక పెడుతూ ఉంది. ఇక్కడ జింకలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయని చిన్నపిల్లలు చూపించినట్టు నాకు ఈ దొంకలు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎందుకు ఆగేమో తెలుసా? మా అమ్మ యాక్చువల్లీ 2 టైమ్స్ వచ్చింది ఆ ఊరికి. కానీ అమ్మ నాకైతే క్వశ్చన్ ఏంటో తెలుసా? నీకు ఆ మాత్రం గుర్తుంటుందా, ఆ మాత్రం గుర్తుంటుందా అని. నాకేం గుర్తుంటుందమ్మా, నేను ఎప్పుడెప్పుడో వస్తుంటాను కదా ఇటువైపు. అటు మనకంత ఇది ఉంటుంది అనమాట. అటువైపు ఆ ఊర్లో వెళ్ళాలంటే మనమంతా సిటీ టైప్లోనే కొంచెం తిరుగుతాము. ఆ పల్లెటూరుకి వెళ్ళాలంటే అస్సలు మా వాళ్ళు కాదు. ఇంకా నాకంటే ఇంకా మా చెల్లి కొంచెం ఉంటుంది ఆ ఊరి మీద నాలెడ్జ్. అయితే మనకి ఇచ్చేపురం సరౌండింగ్ మొత్తము తిరుగుకుంటూ రమ్మంటే వస్తాం, కానీ ఇంకా అదరైతే మాకైతే తెలీదు. అది మ్యాటర్. అక్కడికి వెళ్ళాక ఒక్క ఊరికి వెళ్ళాల్సింది, డైరెక్ట్ మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళాం. చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళాక ఇంకా ఏముంటుంది అక్కడ. నేను అప్పటికే అనుకుంటున్నాను, ఇది ఏదో తేడా కొడుతుంది స్వామి. నేను అయినప్పటికీ డౌట్గా అడిగాను మమ్మకి, ఏంటమ్మా చెల్లెలూరు తీసుకొచ్చావు అని. అవునా అని చెప్పి అప్పటి వరకు మేడం గారికి కబులు వెళ్ళదనమాట. మళ్ళీ చెల్లికి కాల్ చేస్తే మా చెల్లి చెప్పింది అక్కడ కాదు అని. మళ్ళీ యూటర్న్, మళ్ళీ బ్యాక్ అయ్యాము. అప్పుడు తర్వాత ఏం జరిగిందో చూసి. బాబోయ్, చుట్టూ కొండలు దొంగలు తప్ప ఏం కనిపించవు. ఏం ఊరు ఏంటో. నేనైతే ఎక్కడున్నా ఎంజాయ్కి బాగా పడినట్టే ఉంటాను. బాగా ఎంజాయ్ చేసుకోవడమే నా పని. అయితే వాళ్ళు ఎవరు ఎప్పుడు వస్తారో రాని అని చెప్పి నేనైతే నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను. ఇది ఒక పెద్ద తోట అండి, మామిడి తోట జీడి తోట కలిపి ఉంది. ఎవడో మహానుభావుడు బాగా 4 రాళ్ళు వెనకేసుకోమన్న సామెతను బాగా ఫాలో అయినట్టున్నాడు. ఈ రోజుల్లో ఉండడానికి ప్లేస్ కొనుక్కోవడమే పెద్ద గగనం అయిపోయింది. మా అమ్మకి అక్కడ పికాక్స్ ఉన్నాయి చూపించి అంటే నా ఎదురుగా తిరుగుతుందని నా మీద జోకేసింది. ఎనీవే, నా డ్రెస్ మీద కూడా చాలా వరకు అందరికీ ఐస్ తిరుగుతూ ఉంటాయి. ఇది స్టిచ్డా లేకపోతే రెడీమేడ్ అనేది మీరు కనుక్కోండి. అంటే ఒకసారి థింక్ చేయండి. ఈ మామిడి చెట్టు నిండుగా పూతైతే పూసేసింది, అందుకే దీనికి లక్షల్లో ఆదాయం వస్తుందంట ఇయర్లీ. గ్రేట్ కదా, ఎంత బాగుందో అసలు. తర్వాత అక్కడ అది అయిపోయిందా, వెళ్ళాము, ఫుడ్ చేసాము. వచ్చేటప్పుడైనా తిన్నగా రావాలి కదా. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్ళాలి కదా, వచ్చేటప్పుడు రావడానికి. వాళ్ళ ఇంటి దగ్గర తిన్నగా వెళ్ళాలి అంటే మా రిలేటివ్స్ కలిసిపోయారు. సరిగ్గా ఆ టర్న్ తీసుకొని మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ ఒక 3 బాయ్స్ ఉండే, వాళ్ళు ఇంకా రూట్ చెప్పారు. అయినా కానీ వాళ్ళు కూడా ఒకటి అడుగుతుంటే ఇంకోటి చెప్తున్నారు. వాళ్ళకి కూడా తెలియదు కదా మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాము. సో అందుకని వాళ్ళు కూడా ఇంకా రూట్ కొంచెం చెప్పారు. కొంచెం మా అమ్మ గుర్తుంది. అలా తీసుకొచ్చి మా అమ్మ మీద ఆశలు పెట్టుకొని ఇంకెప్పుడు కూడా ఏ ఊరికి వెళ్ళకూడదు. ఎందుకంటే నేనే తెలివి తక్కువదని అనుకుంటే నాకంటే ఇంక తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలా వరకు అందరూ ఉన్నారు. ఇంకా మా ఊర్లో అయితే ఆ మాత్రం కూడా వెళ్ళలేరు. నాకైతే కొంచెం అలాంటి ఊర్లు తెలియడం నాకు కొంచెం కొత్త. సో అయితే అలా టర్న్ తీసుకున్నప్పటికీ ఇంకా మా మామయ్య, ఇంకా వాళ్ళ ఫ్రెండ్, ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడాను అప్పుడు జాయిన్ అయ్యారనమాట. మేము యాక్చువల్లీ 12కి వెళ్ళిపోయాము, 11:30, 12కి మేము వెళ్ళాము. వాళ్ళు 1కి వచ్చారు. మేము వెళ్ళి ఇంకా ఊరు చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు కలిసిపోయారు. బాయ్స్ కాబట్టి ఎలాగో స్పీడ్కి వెళ్తారు. సో అందుకని వాళ్ళు కలిసి వాళ్ళు వెనకాల వెళ్ళాము. మనకి ఎక్కువ దూకులాట ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళడం తినగలచ్చు కదా. అట్ ద సేమ్ టైం అక్కడ మళ్ళీ ఆగి వాళ్ళు వేరే మా రిలేటివ్స్ వస్తున్నారని చెప్పేసరికి వాళ్ళు ఆగారు.
వాళ్ళకి క్రాస్ చేసుకొని పద అంటే మా అమ్మ నేను మళ్ళీ ముందుకెళ్ళాము. మా అమ్మకు వాళ్ళ ఇల్లు రూట్ తెలియదు. మళ్ళీ వచ్చింది గొర్రె. ముందుకెళ్ళిపోయాం. ముందుకెళ్ళిపోయాక ఇంక చేసేది ఏం లేక అక్కడ ఆగి ఈ ఫొటోస్ తీసుకున్నాను. ఈ ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడ ఇంకొక ఆవిడ చెప్పారు, ఇక్కడ కాదమ్మా కాస్త ముందుకెళ్ళాలి అని. అప్పుడు మా అమ్మగారు, అమ్మ కొంచెం ముందుకంట, ఇప్పుడు చెప్తావు ఆ మాట, ముందు చెప్పొచ్చు కదా అని అన్నారు. సరే సరే యూటానికి పద అన్నారు. ఏమంటావు అందరం కొత్త పూజలమే కదా, సరే పద అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. మొత్తానికి ప్లేస్కి అయితే చేరుకున్నాము. ఇలా ½ an hour వెళ్ళాల్సిన ప్లేస్ 1 hourకి నాకు మా అమ్మ అయితే రీచ్ చేయించింది. ఇలాంటి లెజెండరీ లేడీ టైగర్స్ మనకి ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. ఇంతవరకు నేనే పెద్ద అనుకుంటున్నాను, బట్ అడుగడుగుకి నాకు ఒక్కొక్క లెవెల్లో మా సిస్టర్, ఇంకో లెవెల్లో మా ఫ్రెండ్స్ ఇలా ఇలా కలుస్తూ ఉన్నారు. లేడీ చాప్టర్స్ అనేది ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదు, ఇన్ఫినిటీ అని మాత్రం మనం అనుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మొత్తానికైతే ఇంకా వెళ్ళాము. వెళ్ళాక మొత్తానికి ఊరికొచ్చేసాం. కొండలు తాడి చెట్లు తప్ప ఇంకేం కనిపించవు ఇక్కడ. మరి రిలేటివ్స్ అయితే కలిసారు, వెళ్ళిపోతున్నాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? మేమైతే చేరుకున్నాం ఫ్రెండ్స్, మీట్ అయిపోయాం రిలేటివ్స్ని. ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మేమైతే ఊరికైతే వచ్చేసాము. ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, అందరితో కలుస్తూ ఉండాలి. కానీ మనకైతే మాత్రం బుర్రలో ఉన్న ఫ్యూజులన్నీ ఎగిరిపోయేటట్టు ఉన్నాయి ఈ ట్రావెలింగ్కి, అట్లుంటుంది. ఫుడ్ తినేసాము, అయిపోయింది, బ్యాక్ వస్తాము. చూసేసారు కదా మొత్తం వీడియో. ఫైనల్గా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళానంటే, చెల్లి ఈరోజు పండగకి వచ్చిండే కాబట్టి రిటర్న్ వెళ్ళిపోయింది. సో బాబుకి అందరికీ ఒకే బైక్ పైన అవ్వదు, ఇంకా మా రిలేటివ్స్కి మీట్ అవ్వడానికి ఒక ఊరికి వెళ్ళాలనుకుంటే. సో మేమేమనుకున్నామంటే నాన్న, నేను ఇంకా అమ్మ అందరం కలిసి వెళ్తాం అనుకున్నాము. అయితే అమ్మ అంది లేదు నాకు రూట్ తెలుసు అని చెప్పింది. అయినప్పటికీ చెల్లి ఈవినింగ్ వెళ్దామని అప్పటికప్పుడు చేంజ్ అయిపోయింది మైండ్. సో నాన్న చెల్లి ఉండిపోయారు, నేను అమ్మ వెళ్ళాము. మా మామయ్య వాళ్ళు అందరు రిలేటివ్స్ అందరూ కూడా అట్లా జాయిన్ అయ్యారు. వాళ్ళు వేరే వేరే ఊళ్ళు. మా ఊరు నుండి అయితే మేమిద్దరం వెళ్ళాము. చుట్టూ కూడా దొంగలు, అది ఏంటి అంటే అడవిలో ఊరు అని అనుకోవాలి. చుట్టూ కొండలు, పెద్ద పెద్ద కొండలు, చెట్లు, ఇవి తప్ప ఇంకే ఉండవు అటు. అంత భయంకరమైన ఊరు. ఆ ఊరి పేరు కూడా ఏదో సంథింగ్, మా చెల్లి వారి ఊరు పక్కనే, ఆ ఊరి పేరు కూడా గుర్తుండదు. అంత డేంజరస్ ప్లేస్ కూడా అనుకోవచ్చు. చూసారు కదా వీడియో, అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించరు. ఎప్పుడెప్పుడో ఆ రూట్లో ఒక్కొక్క మనుషులు వెళ్తూ ఉంటారు. ఇది మీరు మాత్రం ఎప్పుడు కూడాను ఇలా తెలిసి తెలియని వ్యక్తులతో అసలు వెళ్ళకొద్దు, ఎందుకంటే కొంచెం తేడా అయిందనుకో, ఒక ఊరికి వెళ్ళిపోయి ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. టాటా బాయ్ బాయ్. ఈరోజు సంగతి ఇంతే, మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాం. జాన్ అయిపోయిన పిల్ల ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.